ఓ చిన్న గ్రామంలో గంగాధర్ అనే పేద భక్తుడు ఉండేవాడు. అతనికి డబ్బు లేదు, పని లేదు. కాని శివుడిపై ఉన్న ప్రేమ మాత్రం అమితమైనది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఒక చిన్న నూనె దీపం పెట్టేవాడు. అది అతను పెట్టగలిగిన ఏకైక దీపం. ఒకరోజు అతనికి పని దొరకలేదు. ఇల్లు వద్ద నూనె కూడా లేదని దీపం పెట్టలేకపోయాడు. కన్నీళ్లతో దేవాలయం ముందు కూర్చుని ఇలా అన్నాడు: శివయ్య, నిన్ను పూజించడానికి కూడా నాకేం లేదు. ఇది నా దుస్థితి. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో సాక్షాత్తు మహాదేవుడు అతని ముందుకు వచ్చాడు. నీలకంఠం, చంద్రుడు తలపై, త్రిశూలం చేతిలో. శివుడు మృదువుగా అన్నాడు: గంగాధర, నేను కోరేది దీపం కాదు, నీ హృదయంలో ఉన్న నిజమైన భక్తి అని చెప్పి ఆయన చేతిని గంగాధర్ తలపై తాకాడు. అప్పుడే అతని జీవితం మారిపోయింది. మరో రోజు గ్రామంలో పెద్ద పని అతనికి దొరికింది. ఆదాయం పెరిగింది. ఇల్లు సంతోషంతో నిండిపోయింది. గంగాధర్ శివాలయానికి వెళ్లి ఇలా అన్నాడు: శంభో, నాకున్నది భక్తి మాత్రమే. దానిని అంగీకరించి దయచేసింది నువ్వే.